హాయ్ అండి, నేను స్వప్న. ఈరోజు ఈ వీడియోలో మనం టిఫిన్ సెంటర్లో దొరికే చట్నీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, పూరీలోకి, పొంగల్లోకి, ఉద్దివడలోకి కూడా చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలండి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా 8 లేదా 10 పచ్చిమిర్చీలని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని, అలాగే ఒక 2 రెబ్బల పచ్చి కరివేపాకుని వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించేసుకోవాలి. ఎక్కువసేపు వేయించకూడదండి. ఎక్కువసేపు వేయిస్తే మనకి పుట్నాల పప్పు అనేది మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 2 మినిట్స్ వేయిస్తే మనకి పుట్నాల పప్పు అనేది వేడైపోతాయి. అలా పుట్నాల పప్పు వేడైతే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే పచ్చి కొబ్బరి మీద పైన చెక్కు తీసుకొని కూడా వేసేసుకోవచ్చు, లేదు అంటే అలాగే అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 4 తెల్లుల్లిపాయలని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ సీక్రెట్ ఏంటి అంటే మనం కొత్తిమీరని ముందే వేయకుండా ఇలా ఒక గుప్పెడు కొత్తిమీర చట్నీ అనేది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వేసేసుకొని 1 నిమిషం అలా గ్రైండ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, చట్నీ అనేది ఇందులో చట్నీలో మనకి కొత్తిమీర అనేది కంప్లీట్గా గ్రైండ్ అవ్వదన్నమాట. చిన్న ఆకుల్లాగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఇది గట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే మీ కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళని వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే ఒక రెబ్బ పచ్చి కరివేపాకు వేసేసుకొని పోపు అంతా కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చట్నీ అనేది రెడీ అండి. చాలా బాగుంటుందండి ఏ టిఫిన్స్లోకైనా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.